రెడ్డిని ఉపరాష్ట్రపతిగా గెలిపించాలని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జిలుకర రవికుమార్ కోరారు. తెలుగు బిడ్డ జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతిగా గెలిపించాలని అన్నారు తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జిలుకర రవికుమార్. ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ రాష్ట్రాల ఎంపీలు పార్టీలకు అతీతంగా న్యాయ కోవిదుడికి ఓటేయాలని కోరారు. సుదర్శన్ రెడ్డి మావోయిస్టులకు అనుకూలంగా తీర్పు ఇచ్చారని హోంమంత్రి అమిత్ షా ఆరోపించడం సరికాదని అన్నారు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేయడం అభినందనీయమని అన్నారు జిలుకర రవికుమార్. ఏర్పాటు చేయబడిన జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్తో సహా తెలంగాణ ప్రాంతంలో ఉన్న 60 మంది ఓటర్స్ ఉన్నారు. వాళ్ళు 42 పార్లమెంటు 18 మంది రాజ్యసభ సభ్యులుగా ఉంటున్న తరుణంలో తెలుగు వారందరూ ఏకమై జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలుపుకు సహకారంగా ఉండాలని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ కోరుచున్నది. ఇది మన తెలుగు ధన్యత, తెలుగు వారికి కిరీటంగా తెలుగువారు మన భారతదేశానికి మరొక సదావకాశం కల్పించిన ఈ ఇండియా కూటమికి కృతజ్ఞత చెల్లిస్తూ మీరందరూ ఈ యొక్క జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలపాలని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ మిమ్మల్ందరికీ విజ్ఞాపన చేస్తుంది. తెలుగు బిడ్డ జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతిగా గెలిపించాలని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రవికుమార్ పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలంతా పార్టీలకు అతీతంగా సుదర్శన్ రెడ్డికి ఓటు వేయాలని కోరారు. వెల్కమ్ టు స్టార్ 9. తెలుగు బిడ్డ ప్రముఖ న్యాయ కోవిదుడు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతిగా గెలిపించాలని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జీలుకర్ర రవికుమార్ పిలుపునిచ్చారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ఎంపిక చేయడం అభినందనీయమని బషీర్బాగ్లో వెల్లడించారు. 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్లమెంట్, రాజ్యసభ సభ్యులు, దక్షిణాది రాష్ట్రాల ఎంపీలు రాజకీయాలకు అతీతంగా న్యాయ కోవిదుడికి ఓటు వేసి గెలిపిస్తే ఉపరాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చిన వారవుతారన్నారు. తెలుగు తేజం మరొకసారి విరజిల్లుతుందన్నారు. నీతికి, నిజాయితీకి, న్యాయబద్ధతకు నిలువటద్దంగా ఉన్న జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని విజయాన్ని తెలుగు ప్రజలంతా ఆకాంక్షిస్తున్నారని ఆయన తెలిపారు. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి మావోయిస్ట్ అభిమానని స్వలాజుడం వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలు ఆరోపించడం సరైంది కాదన్నారు. సాల్వా జూడుం పేరుతో అమాయకులను హత్య చేసినప్పుడు వారెందుకు నోరు మెరపలేదని ఆయన ప్రశ్నించారు. స్వాలాజుడుం రాజ్యాంగ వ్యతిరేకమైందని, కాబట్టి ఆనాడు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి తీర్పు ఇచ్చారని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. ఎంపీలందరూ ప్రాంతీయ, కులమతాలకు అతీతంగా నిజాయితీపరుడైన జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఓటు వేసి ఉపరాష్ట్రపతిగా గెలిపించాలని జిలుకర రవికుమార్ విజ్ఞప్తి చేశారు. 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఫలితమే తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ ప్రజల చేత పరిపాలన కొనసాగిస్తున్న తరుణంలో ఈ 2025 సంవత్సరంలో ఈ తెలంగాణ గడ్డకు మరి భారత ఉపరాష్ట్రపతికి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని మరి ఇండియా కూటమి ఏర్పాటు చేయడము హర్షణీయము. ఈ యొక్క ఇండియా కూటమి ఏర్పాటు చేయబడిన జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్తో సహా తెలంగాణ ప్రాంతంలో ఉన్న 60 మంది ఓటర్స్ ఉన్నారు. వాళ్ళు 42 పార్లమెంటు 18 మంది రాజ్యసభ సభ్యులుగా ఉంటున్న తరుణంలో తెలుగు వారందరూ ఏకమై జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలుపుకు సహకారంగా ఉండాలని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ కోరుచున్నది. ఇది మన తెలుగు ధన్యత, తెలుగు వారికి కిరీటంగా తెలుగువారు మన భారతదేశానికి మరొక సదావకాశం కల్పించిన ఈ ఇండియా కూటమికి కృతజ్ఞత చెల్లిస్తూ మీరందరూ ఈ యొక్క జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలపాలని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ మిమ్మల్ందరికీ విజ్ఞాపన చేస్తుంది. జై తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జిలుకర రవికుమార్ మాట్లాడుతూ ప్రముఖ న్యాయ కోవిదుడు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేయడం అభినందనీయమన్నారు. 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు న్యాయ కోవిదుడికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ ప్రజల చేత పరిపాలన కొనసాగిస్తున్న తరుణంలో ఈ 2025 సంవత్సరంలో ఈ తెలంగాణ గడ్డకు మరి భారత ఉపరాష్ట్రపతికి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని
మరి ఇండియా కూటమి ఏర్పాటు చేయడము హర్షణీయము. ఈ యొక్క ఇండియా కూటమి ఏర్పాటు చేయబడిన జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్తో సహా తెలంగాణ ప్రాంతంలో ఉన్న 60 మంది ఓటర్స్ ఉన్నారు. వాళ్ళ 42 పార్లమెంటు, 18 మంది రాజ్యసభ సభ్యులుగా ఉంటున్న తరుణంలో తెలుగు వారందరి ఏకమై జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలుపుకు సహకారంగా ఉండాలని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ కోరుచున్నది. ఇది మన తెలుగు ధన్యత, తెలుగు వారికి కిరీటంగా, తెలుగువారు మన భారతదేశానికి మరొక సదావకాశం కల్పించిన ఈ ఇండియా కూటమికి కృతజ్ఞత చెల్లిస్తూ మీరందరూ ఈ యొక్క జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలపాలని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ మిమ్మల్ని అందరికీ విజ్ఞాపన చేస్తుంది. జై తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ.